హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే సింపుల్ స్టైల్లో మామిడి తాండ్ర చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక కేజీ మామిడికాయలు తీసుకొని పొట్టు తీసేసి గుజ్జు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని మెత్తగా నార లేకుండా మెత్తగా పట్టుకోవాలండి. ఈ విధంగా జ్యూసీగా మెత్తగా పట్టుకోవాలి. పెట్టుకున్నాను. షుగర్ ఇష్టం లేకపోతే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. నెయ్యి, 2 ఇలాచీలు. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బాండీ పెట్టుకోవాలండి. అందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడి గుజ్జునే వేసుకుందాము. ఇది బాగా ఉడికించుకుందామండి. ఈ విధంగా బాండీలో వేసుకొని సిమ్లోనే ఉడకబెట్టుకోవాలండి. సిమ్లోనే ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఉడికాక చూద్దాము. ఈ విధంగా ఉడికాక ఇందులో షుగర్ వేసుకోండి. ఒక 1/2 కప్పు. స్వీట్ ఎక్కువగా ఉంటే తగ్గించుకోండి. మీరు తీసుకున్న మామిడికాయలని బట్టి వేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పలచగా అవుతుందండి. 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఈ విధంగా ఉడికినప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల. ఒకసారి కలుపుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఈ విధంగా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇందులో పోసుకుందామండి. పోసాక చూద్దాము. ఈ విధంగా చేసుకొని ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఎండలో కానీ ఎండ అవైలబుల్గా లేకపోతే ఫ్యాన్ కింద కానీ ఇలా ఈ విధంగా చేసుకొని పెట్టుకోండి. 2-3 రోజుల తర్వాత చూద్దాము. పూర్తిగా ఎండినాక చూద్దామండి. 2-3 రోజులు అనేం కాదు. పూర్తిగా ఎండ ఎక్కువగా ఉంటే ఎమ్మటే ఎండిపోతుందండి. 1 డేలో ఎండాక చూద్దాము. మామిడి తాండ్ర 2 రోజుల తర్వాత ఎండిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు మనము ఒక చాకు తీసుకొని చుట్టూ ఈ విధంగా అంటే వచ్చేస్తుంది. మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుందాము. కట్ చేశాక చూద్దాము. అంటుకోలేదండి, ఆరిపోయింది. ఈ విధంగా షేప్ కట్ చేసుకున్న తర్వాత తీస్తే ఈ విధంగా వచ్చేసాయండి. ఇప్పుడు ఇదే విధంగా అన్నీ కట్ చేసుకొని తీసుకొని ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడి తాండ్రను ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి. మొత్తం తీసాక చూద్దాం. ఈ విధంగా అయితే అన్నీ వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. మామిడి తాండ్ర ఏ విధంగా చేసుకోవాలో నా ఛానల్లో ఉంటుంది. శ్రీ కిచెన్లో ఉంటుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి. మామిడి తాండ్ర ఏ విధంగా చేసుకోవాలో నా ఛానల్లో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.